Good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering. In that subject is Thermal Engineering 1. Today's topic is problems on steady flow energy equation. So outline of my presentation is various problems on steady flow energy equation. So third unit is law of thermodynamics. In that మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మన అప్లికేషన్స్ ఆఫ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ చూసాం కదండి. సో ఏమేమి అప్లికేషన్స్ చూసాం మనం? బాయిలర్, కంప్రెసర్స్, రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్, రోటరీ కంప్రెసర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టర్బైన్. ఓకే, ఇవి చూసాం కదండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఈస్ థ్రాట్లింగ్ ప్రాసెస్. సో థ్రాట్లింగ్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. థ్రాట్లింగ్ అనేది మనకి ఇర్రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అండి. సో ఎక్స్పాన్షన్ అనేది ఇర్రివర్సిబుల్ అంటే ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్స్ లో మాత్రమే జరుగుతుందండి. In this process, the expansion of fluid takes place from higher pressure to lower pressure. సో ఈ ప్రాసెస్ లో మనకి ఫ్లూయిడ్ యొక్క ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుందండి? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వరకు జరుగుతుందండి. ఓకేనా? సో this process occurs when the fluid is flowing across a restriction, that is partially closed valve or a small orifice placed in a flow passage. సో ఈ ప్రాసెస్ లో మనకి ఫ్లూయిడ్ యొక్క ఫ్లో అనేది స్మాల్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లో ఉంటుందండి. ఆ స్మాల్ రిస్ట్రిక్టెడ్ ఏరియాని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పార్షియల్ గా ఇక్కడ ఒక వాల్వ్ కానీ స్మాల్ ఆరిఫైస్ కానీ యూజ్ చేసుకుంటామండి. ఓకేనా? సో ద ప్రాసెస్ అకరింగ్ ఇన్ ఏ ఫ్లో త్రూ ఏ పోరస్ ప్లగ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ రిప్రజెంట్ చేసామండి. సో దిస్ ఇస్ ఎ థ్రాట్లింగ్ ప్రాసెస్ అని చెప్పాము. ఓకే, in this process, a steady stream of gas at a given pressure P1 and temperature T1 through a porous plug contained in a thermally insulated horizontal tube. The fluid exerts at reduced pressure P2. The throttling process is used for obtaining the dryness fraction of bed strain. సో చూడండి, మనకి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం రిప్రజెంట్ చేశారంటే ఒక సిలిండర్ లోపల మనకి గ్యాస్ తోటి ఫిల్ చేసుకున్నాం అండి. సో ఇక్కడ ఒక పోరస్ ప్లగ్ తీసుకున్నాం అండి. ఇనిషియల్ గా గ్యాస్ యొక్క ప్రెషర్ ని P1 అంటున్నాం, వాల్యూమ్ ఇస్ V1 అండ్ టెంపరేచర్ ఈస్ T1. సో జనరల్ గా ప్రెషర్ అనేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి వేరీ అవుతుంది కదండి. సో ప్రెషర్ అనేది ఎంత రెడ్యూస్ అయింది? P1 టు P2 రెడ్యూస్ అయింది. సో P2 రిప్రజెంట్స్ లో ప్రెషర్, P1 రిప్రజెంట్స్ ద high pressure, and the volume changes from V1 to V2 అండి, and temperature changes from T1 to T2 అండి. ఓకేనా? సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఈ పోరస్ ప్లగ్ అనేది థర్మల్లీ ఇన్సులేటెడ్ అండి. అంటే మనకి నో ఎక్స్చేంజింగ్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్స్ ఆర్ ఫ్రమ్ సరౌండింగ్స్ టు సిస్టమ్ అండి. ఓకేనా? సో దీనికోసం మనం ఇన్సులేట్ చేసుకున్నాం అండి. సో థ్రోట్లింగ్ ప్రాసెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? బెడ్ స్ట్రీమ్ లో డ్రైనెస్ ఫ్రాక్షన్ లో ఎంత ఉందనేది మెజర్ చేసుకోవడం కోసం థ్రోట్లింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తామండి. సో ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఏ పంప్ ఆర్ యాజ్ ఫాలోస్. సో మనకి ఈ థ్రాట్లింగ్ ప్రాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎలా రిప్రజెంట్ చేసాము అంటే, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఆర్ నెగ్లెక్టెడ్. సో కైనెటిక్ ఎనర్జీస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేసాం. సో అంటే హాఫ్ mv² అండ్ mgz ని మనం ఇక్కడ జీరో అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే వెరీ స్మాల్ చేంజెస్ కాబట్టి దాన్ని జీరో అని చెప్పి తీసుకుంటాము. అండ్ నో మెకానికల్ వర్క్. సో మెకానికల్ వర్క్ ఏమీ జరగలేదు అని చెప్తాం. సో W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జీరో. అండ్ నో హీట్ లాస్ యాజ్ ద ట్యూబ్ ఈస్ థర్మల్లీ ఇన్సులేటెడ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ థర్మల్లీ ఇన్సులేటెడ్ అనుకున్నాం కదండి. అంటే నో లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్ ఆర్ ఫ్రమ్ సరౌండింగ్స్ టు సిస్టమ్, కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు జీరో అండి. సో ఈ 3 అజంప్షన్స్ ని బేస్ చేసుకొని మనం స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని థ్రాట్లింగ్ ప్రాసెస్ కి ఈక్వేషన్ అనేది డిరైవ్ చేస్తాం. ఓకే, సో చూడండి, ద స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఫర్ యూనిట్ మాస్ రెడ్యూసెస్ టు. సో ఇక్కడ మన స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఫర్ యూనిట్ మాస్ ఈక్వేషన్ ఎలా రిప్రజెంట్ చేశారు అంటే, H1 H1 plus GZ1 plus V1 square by 2 plus Q is equal to H2 plus GZ2 plus V2 square by 2 plus W అండి. సో ఇది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ లో మనకి ఏం చెప్పారు? కైనెటిక్ ఎనర్జీస్ నెగ్లెక్ట్ చేసాము అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. అలానే మనకి ఏం చెప్పారు? పొటెన్షియల్ ఎనర్జీస్ ని కూడా మనకి నెగ్లెక్ట్ చేసుకున్నాము అని చెప్తున్నారు. సో కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ని మనం నెగ్లెక్ట్ చేసుకున్నాము. అలాంగ్ విత్ దట్ మనం ఏం రిప్రజెంట్ చేసుకున్నాము? రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జీరో. అంటే యాజ్ ఇట్ ఈస్ థర్మల్లీ ఇన్సులేటెడ్ కాబట్టి Q ఏమవుతుందండి మనకి జీరో అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. అలానే మనకి నో వర్క్ డన్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నామండి? వర్క్ ఏమీ జరగలేదు అని చెప్తున్నాం. సో W కూడా ఏమవుతుందండి? జీరో అవుతుంది.
సో ఈక్వేషన్ ఎజంప్షన్స్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రిమైనింగ్ టర్మ్ మిగులుతుందండి H1 ఈజ్ ఈక్వల్ టు H2 అంటుంది. అంటే ఎంథాల్పీ ఎట్ ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఎట్ ద అవుట్లెట్ అండి. ఓకేనా. వి నో దట్ ఫర్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ H ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, H ఈజ్ ఈక్వల్ టు M CP dt అండి. సో ఇన్లెట్ దగ్గర కన్సిడర్ చేసుకుంటాం, జనరల్ గా ప్రాసెస్ లో ఏమవుతుంది MCPT అండి. సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, ప్రాసెస్ అనేది పర్ యూనిట్ మాస్ అని చెప్తున్నాం. సో M ఏమవుతుందండి, M ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం, 1 kg కింద రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో 1 kg కింద రిప్రజెంట్ చేస్తే అప్పుడు వాల్యూ ఏమవుతుంది, H ఈజ్ ఈక్వల్ టు 1 into CPDT. That implies H is equal to CPDT అండి. Where H represents the enthalpy and CP represents specific heat at constant pressure and T represents the temperature అండి. అండ్ మనకి ఈక్వేషన్ లో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ లో మనకి ఈక్వేషన్ ఏమొచ్చిందండి, H1 ఈజ్ ఈక్వల్ టు H2 అంటే CPT1 ఈజ్ ఈక్వల్ టు CPT2 అండి. కానీ మనకి ఇక్కడ ప్రాసెస్ లో ఈ ఫ్లూయిడ్ అనేది ఇన్లెట్ ఏముంటుందో అవుట్లెట్ కూడా అలానే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, CP వాల్యూస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అండి. సో CP at inlet is equal to CP at outlet. సో రిమైనింగ్ టర్మ్ మనకి ఏం మిగులుతుందండి, T1 is equal to T2 అంటే టెంపరేచర్ at inlet is equal to టెంపరేచర్ at outlet. అంటే థ్రోట్లింగ్ ప్రాసెస్ లో మనకి ప్రెషర్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ వేరీ అవుతున్నప్పుడు మనకి టెంపరేచర్ ని మనకి కాన్స్టెంట్ అండి, అంటే T1 is equal to T2 అండి. సో ఇది థ్రోట్లింగ్ ప్రాసెస్ లో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్. సో మనకి వేరియస్ అప్లికేషన్స్ గురించి ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం కదండి. సో అప్లికేషన్స్ మొత్తాన్ని ఒక టాబ్లర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. సో వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ అండ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ అండి. ఓకే. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే బాయిలర్. సో బాయిలర్ లో మనకి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఏమవుతుందంటే Q ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1. ఎందుకని మనకి ఎంథాల్పీ ఎట్ అవుట్లెట్ అనేది ఇన్లెట్ కన్నా మనం హీట్ చేసుకోవడం వల్ల హీట్ ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ లో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. సో ప్రెషర్ వేరియేషన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా అవుట్పుట్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1 అండి. అదే కండెన్సర్ ఆర్ రిఫ్రిజిరేటర్ ఆర్ ఎవాపరేటర్ లో మనం హీట్ ని రిమూవ్ చేస్తాం కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు H1 మైనస్ H2 అండి. వేర్ H1 represents the enthalpy at inlet and H2 represents the enthalpy at outlet అండి. And Q represents the rate of heat transfer. నెక్స్ట్ చూడండి అప్లికేషన్ డిఫ్యూజర్. సో డిఫ్యూజర్ లో మనకి ఏమవుతుందంటే Q మైనస్ W ఈజ్ ఈక్వల్ టు H2 మైనస్ H1 ప్లస్ హాఫ్ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. వేర్ Q రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, W రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. అండ్ V1 V2 రిప్రజెంట్స్ ద వెలాసిటీ ఎట్ ఇన్లెట్ అండ్ వెలాసిటీ ఎట్ ద అవుట్లెట్ అండి. ఓకే. అదే నాజల్ ని కన్సిడర్ చేసుకుంటే నాజల్ కి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఏమవుతుందండి, V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు H1 మైనస్ H2 అండి. నెక్స్ట్ టర్బైన్ ని కన్సిడర్ చేసుకుంటే వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఏమవుతుందండి, H1 మైనస్ H2 అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్ డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ ఎంథాల్పీ. సో ఇక్కడ వర్క్ జరగాలంటే మనకి ఎంథాల్పీ అనేది మనకి రెడ్యూస్ అవ్వాలండి. నెక్స్ట్ రోటరీ కంప్రెసర్స్. సో కంప్రెసర్స్ అనేవి టూ టైప్స్ కదండి. సో రోటరీ అండ్ రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్ అండి. సో రోటరీ కంప్రెసర్స్ కన్సిడర్ చేసుకుంటే వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 కి ఫార్ములా ఏమవుతుందండి, H2 మైనస్ H1. Here the work done by the system due to increases of enthalpy. సో ఇక్కడ వర్క్ సిస్టమ్ మీద జరగాలి అంటే మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ ఎంథాల్పీ ఉంది. ఓకే. నెక్స్ట్ రెసిప్రొకేటింగ్ కంప్రెసర్స్ లో వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఏమవుతుందండి, Q ఆఫ్ 1 to 2 అంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ప్లస్ H2 మైనస్ H1 అండి. సో ఇవి అప్లికేషన్స్ ఇన్ ది స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ అండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ లో ఒక్కొక్క మోడల్ గురించి స్టడీ చేద్దామండి. సో చూడండి, ఏ స్టీమ్ టర్బైన్ ఈజ్ ఆపరేటింగ్ అండర్ స్టడీ ఫ్లో కండిషన్స్, రిసీవ్స్ 3600 kg of steam per hour. The steam enters the turbine at a velocity of 80 meter per second, an elevator of 10 meters, and a specific enthalpy of 3276 kilojoules per kg. It leaves the turbine at a velocity of 15 meter per second, an elevation of 3 meter, and specific enthalpy of 2465 kilojoules per kg. Heat loss from the turbine to the surroundings is 36 megajoules per hour. Estimate the power output of the turbine. So problem ఇదండి.
సో ప్రాబ్లమ్ లో మనకి ఏం రిప్రజెంట్ చేశారు, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు, స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ లో మనకి ఏం రిప్రజెంట్ చేశారంటే టర్బైన్ అండి. సో చూడండి మనకి ఇచ్చింది ప్రాబ్లమ్ లో టర్బైన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. ఓకేనండి. సో మనకి ఇచ్చింది ఏంటండి, టర్బైన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. ఓకేనా. సో టర్బైన్ లో చూడండి, టర్బైన్ లో మనకి మాస్ ఫ్లో రేట్ ఎంఎఫ్ ఎంత ఇచ్చారండి. సో ఎంఎఫ్ ఎంత ఇచ్చారు, 3600 kgs per stream of stream per hour అండి. నెక్స్ట్ ఇది ఇన్లెట్ 1 అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే, ఇది ఎగ్జిట్ 2 అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఫ్లూయిడ్ ఈ డైరెక్షన్ లో అనేది ఫ్లో అవుతుందండి. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్లెట్ దగ్గర మనకి ఏమేమి ఇచ్చారో, వెలాసిటీ v1 రిప్రజెంట్ చేశారండి. ఓకే. నెక్స్ట్ హైట్ ఎలివేషన్ z1 ఇచ్చారు. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎంథాల్పీ h1 రిప్రజెంట్ చేశారండి. ఓకేనా. సో వెలాసిటీ v1 ఎంత ఇచ్చారండి, 80 మీటర్ పర్ సెకండ్, ఎలివేషన్ z1 is equal to 10 meters, and specific enthalpy at inlet is 3276 kilojoules per kg అండి. అండ్ అలానే టర్బైన్స్ దగ్గర నుంచి ఫ్లూయిడ్ స్టీమ్ అనేది అవుట్లెట్ జరుగుతున్నప్పుడు మనకి ఏం రిప్రజెంట్ చేశారు, v2 ఇచ్చారండి. సో v2 ఎంత ఇచ్చారు, 150 మీటర్ పర్ సెకండ్, అండ్ ఎలివేషన్ z2 is equal to 3 meters అండి. అండ్ స్పెసిఫిక్ ఎంథాల్పీ h2 అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. సో h2 ఎంత ఇచ్చారండి, 2465 అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు, హీట్ లాసెస్ ఫ్రమ్ ద టర్బైన్. సో టర్బైన్ నుంచి ఏం చేశారండి, కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లాస్ అయింది అని చెప్పారు. సో ఎంత లాస్ అయిందని చెప్పారు, 36 మెగాజౌల్స్. సో క్యూ అనేది లాస్ అయింది. సో ఎంత లాస్ అయింది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత రిప్రజెంట్ చేశారండి, 36 మెగాజౌల్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, వర్క్ అవుట్పుట్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. టర్బైన్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, సో వర్క్ అవుట్పుట్ డబ్ల్యూ అనేది ఎంత అని చెప్పేసి రిప్రజెంట్ చేయమని చెప్పారు. సో ప్రాబ్లం ఇది. ఓకేనండి. మాకు ప్రాబ్లం అర్థమైందా. సో మనకి ఫ్లో ఏమి ఇచ్చారండి, ఫ్లూయిడ్ స్టీమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. ఓకేనండి. సో చూడండి మనకి గివెన్ డేటా మాస్ ఫ్లో రేట్. సో ఎంఎఫ్ ఎంత ఇచ్చారు, 3600 kg per hour. సో కేజీ పర్ అవర్ ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే కేజీ పర్ సెకండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో వీ నో దట్ 1 hour is equal to ఎన్ని మినిట్స్ అండి, 60 minutes అండి. ఓకే. అగైన్ 1 minute is equal to 60 seconds. సో 1 minute is equal to ఎంత అండి, 60 seconds. సో 1 hour is equal to how many seconds అండి, 60 into 60 seconds. ఓకే. 6 6 are 30 అండి. సో ఇంటూ కాబట్టి ఇంటూ 10 into 10 100. సో 3600 kg per seconds అండి. సో ఆల్రెడీ మనకి ఇచ్చింది ఎంత అండి, 3600 డివైడెడ్ బై 3600. సో 1 joule per seconds అండి. సో అవర్స్ ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం, జౌల్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం అండి. నెక్స్ట్ చూడండి మనకి ఏం రిప్రజెంట్ చేశారు, వెలాసిటీ ఆఫ్ ద స్టీమ్ ఎట్ ఇన్లెట్. సో v1 ఎంత రిప్రజెంట్ చేశారండి, v1 ఎంత రిప్రజెంట్ చేశారు మనకి 80 మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. ఓకేనా. నెక్స్ట్ అలానే మనకి ఎలివేషన్స్ హైట్. సో డాటమ్ లెవెల్ నుంచి హైట్ ఎంత రిప్రజెంట్ చేశారండి, సో దిస్ ఇస్ డాటమ్ లెవెల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటే, డాటమ్ లెవెల్ నుంచి హైట్ z1 ఎంత రిప్రజెంట్ చేశారు, 10 meters అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. అలానే మనకి స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ ద స్టీమ్ h1 ఎంత ఇచ్చారండి, 3276 kilojoules per kg అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. అండ్ టర్బైన్ అవుట్లెట్ వెలాసిటీ v2 ఎంత రిప్రజెంట్ చేశారు, 150 మీటర్ పర్ సెకండ్. అండ్ ఎలివేషన్ ఫ్రమ్ ద డాటమ్ లెవెల్. సో z2 ఎంత రిప్రజెంట్ చేశారండి, 3 meters అండి. ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎంథాల్పీ అట్ అవుట్లెట్ h2 ఎంత ఇచ్చారు, 2465 kilojoules per kg. సో హీట్ లాస్ ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్స్ ఎంత ఇచ్చారు, 36 మెగాజౌల్స్ పర్ అవర్ అండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మెగాజౌల్స్ ని కిలో జౌల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో 1 మెగా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 10 to the power of 6 అండి. సో 10 to the power of 6 ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి,
10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ కింద రాయొచ్చండి. ఎందుకని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n కాబట్టి 3 ప్లస్ 3 ఏమవుతుందండి 6. సో ఆల్రెడీ మనకి 10 క్యూబ్ అంటే ఎంత అండి, 10 క్యూబ్ అంటే 1000 అండి. ఓకేనా. సో చూడండి, సో 36 ఇంటూ 1000 డివైడెడ్ బై 3600 అండి. సో 1000 క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏం మిగులుతుందండి 10 కిలో జౌల్స్ పర్ సెకండ్ అనేది మిగులుతుందండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కూడా వచ్చేసిందండి. సో మనం ఇంకేం క్యాలిక్యులేట్ మన ప్రాబ్లంలో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, పవర్ అవుట్పుట్ అనేది ఎంత వచ్చింది అనేది మనకి టర్బైన్ నుంచి క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, టర్బైన్ అవుట్పుట్ పవర్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం టర్బైన్ అవుట్పుట్ పవర్, సో ఫస్ట్ వర్క్ డన్ వస్తే ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ వస్తుంది. సో వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో టర్బైన్ ఆపరేట్స్ అండర్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ కాబట్టి, సో అప్లయింగ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఫర్ ఏ యూనిట్ మాస్ బేసిస్. ఓకే. సో ఏంటంటే ఈక్వేషన్ Q minus W is equal to H2 minus H1 plus half of V2 square minus V1 square plus G of Z2 minus Z1 అండి. ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చారండి, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ -10 minus WS is equal to H2 value 2465 minus H1 is 3276 plus half into, ఓకే, పర్ యూనిట్ మాస్ అన్నారు కాబట్టి బై 1000 చేస్తాం. ఓకే. సో V2 ఎంత అంటే 150 స్క్వేర్ మైనస్ V1 is 80 square. So 150 square minus 80 square by 2 into 1000. ఎందుకని పర్ యూనిట్ మాస్ కింద రిప్రజెంట్ చేశారు. ప్లస్ G Z2 minus Z1. సో G వాల్యూ ఎంత అండి 9.81. సో Z2 is 3 meters, Z1 is 10 meters. సో 3 minus 10 divided by 1000. ఓకేనండి. సో వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందండి, -10 minus WS is equal to 804.92 అండి. సో మైనస్ WS is equal to 804.92 ప్లస్ 10 అండి. సో ఎంత అండి 814.92 కిలో జౌల్స్ పర్ కేజీ సెకండ్స్. ఓకేనండి. సో వి నో దట్ జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి వాట్. సో మనకి ఏమవుతుంది, వర్క్ డన్ అనేది మనకి టర్బైన్ నుంచి నెగిటివ్ వర్క్ వస్తుంది అనుకున్నాం కదండి. సో మైనస్ WS ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, సో WS ఎంత అండి -814.92 కిలో వాట్స్. అంటే మనకి ఏమవుతుందంటే పవర్ అవుట్పుట్ ఆఫ్ ద టర్బైన్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 814.92 కిలో వాట్స్. ఓకేనా. సో ఇంత పవర్ అనేది మనకి అవుట్పుట్ కింద వచ్చిందండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ అన్ ఐసెంట్రోపిక్ ఫ్లో త్రూ ఏ నాజిల్, ఎయిర్ ఫ్లోస్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 600 kg per hour. At inlet to the nozzle, pressure is 2 megapascals and temperature is 127 degrees centigrade, and the exit pressure is 0.5 megapascals. If the air velocity is 300 meter per second, determine exit velocity of the air, exit in inlet and exit air areas of the nozzles. So ఇది ఏరియా కాదండి, areas of the nozzles. Air areas. ఓకేనండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అని చెప్పారు. సో అండ్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అండ్ నాజిల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. నాజిల్ యొక్క ఫ్లో రేట్ ఎంత ఇచ్చారండి, సో నాజిల్ యొక్క ఫ్లో రేట్ ఎంత ఇచ్చారు 600 kg per hour. సో m.f is equal to 600 kg per hour అండి. అండ్ ఇన్లెట్ ఆఫ్ ద నాజిల్ ప్రెషర్ P1 ఎంత ఇచ్చారండి 2 megapascals. సో P1 ఎంత అండి, ఇన్లెట్ దగ్గర మనకి ఎంట్రీ దగ్గర 2 megapascals ఇచ్చారు. అండ్ టెంపరేచర్ ఈస్ 127 degrees. సో టెంపరేచర్ T1 is equal to 127 degrees centigrade అండి. అండ్ ఎగ్జిట్ ప్రెషర్ ఈస్ 0.5 megapascals. అండ్ ఎగ్జిట్ ప్రెషర్ P2 ఎంత అండి, సో ఇన్లెట్ 1 అండ్ ఎగ్జిట్ 2 అని రిప్రజెంట్ చేస్తే ఎగ్జిట్ ప్రెషర్ P2 ఎంత అండి 0.5 megapascals. ఇఫ్ ద ఎయిర్ వెలాసిటీ ఈస్ 300 meter per second. సో ఎయిర్ యొక్క వెలాసిటీ ఎంత చెప్పారండి, ఇన్లెట్ దగ్గర 300 meter per second అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. డిటర్మైన్ ఎగ్జిట్ వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్. సో ఎగ్జిట్ వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్ ని ఏ లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తామండి, V2 అనుకుంటాం. సో మనకి ఇక్కడ V2 అని చెప్పి V2 క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఓకేనా. సో ఇక్కడ ఎయిర్ ఎగ్జిట్ వెలాసిటీ V2 క్యాలిక్యులేట్ చేయాలి, అలానే ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏరియాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, A1 అండ్ A2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ప్రాబ్లమ్స్. ఓకే. సో గివెన్ డేటా ఫ్లో రేట్ ఆఫ్ ఎయిర్ m.f is equal to ఎంత అండి 600 kg per hour అండి. నెక్స్ట్ ఎయిర్ వెలాసిటీ ఎట్ ద ఇన్లెట్ V1 ఎంత అండి 300 meter per second.
అండ్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఎట్ ఇన్లెట్ P1 ఎంత అండి 2 megapascals. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ ది ఎయిర్ ఎట్ అవుట్లెట్ P2 ఎంత అండి 0.5 megapascals. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఎట్ ఇన్లెట్ T1 ఎంత అండి 127 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 127 ప్లస్ 273 ఎంత అండి 400 కెల్విన్ అండి. సో ఇది గివెన్ డేటా. సో చూడండి, లెట్ ఎయిర్ వెలాసిటీ ఎట్ ద అవుట్లెట్ ఈస్ V2. సో ఎయిర్ వెలాసిటీ ఎట్ ద అవుట్లెట్ ని ఏమనుకుంటున్నాం V2 అనుకుంటున్నాం. ఏ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ B ఏం క్యాలిక్యులేట్ చేయాలండి ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ ఏరియాస్ బి A1 అండ్ A2. సో ఇన్లెట్ దగ్గర ఏరియాని A1 అండ్ ఎగ్జిట్ దగ్గర ఏరియాని A2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. అప్లయింగ్ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ బిట్వీన్ ద సెక్షన్స్ 1 and 2. సో స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ ఇన్లెట్ దగ్గర అవుట్లెట్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి Q minus W is equal to mf into H2 minus H1 plus half of V2 square minus V1 square plus G of Z2 minus Z1. సో ఇక్కడ మనకి నాజిల్ అజంప్షన్ ఏంటండి నో వర్క్ ట్రాన్స్ఫర్, నో హీట్ ట్రాన్స్ఫర్ అండ్ ఎలివేషన్స్ బి 0 అండి. సో ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి H2 minus H1 is equal to Cp of T2 minus T1 అండి. ఓకేనండి. సారీ మనకి ఈక్వేషన్ ఏమవుతుంది Q అనేది Q0 అండ్ W0 Z1 Z2 ని నెగ్లెక్ట్ చేస్తాం. మనకి ఏం మిగులుతుంది mf ఇంటూ H2 మైనస్ H1 ప్లస్ హాఫ్ ఆఫ్ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. సో m అనేది మనకు కామన్ గా ఉంది కాబట్టి టర్మ్ LHS సైడ్ నుంచి RHS సైడ్ వస్తే 0 అయిపోతుంది. సో రిమైనింగ్ టర్మ్ మనకి ఏం మిగులుతుంది H2 minus H1 plus half of V2 square minus V1 square. For a constant pressure process, we know that H2 minus H1 is equal to ఏంటండి mCp of T2 minus T1. So per unit mass కింద కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుందండి H2 minus H1 is equal to Cp of T2 minus T1. సో ఇక్కడ H2 minus H1 ప్లేస్ Cp of T2 minus T1 అని క్యాలిక్యులేట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో 0 is equal to Cp of T2 minus T1 plus half of V2 square minus V1 square అండి. సో దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎగ్జిట్ వెలాసిటీ V2 క్యాలిక్యులేట్ చేయాలి కదండి. సో V2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫార్ములా డినామినేటర్ లో 2 ఉంటే ఇటు సైడ్ న్యూమరేటర్ వస్తుంది కదండి 2 Cp of T2 minus T1 మైనస్ లో ఉన్న V1 స్క్వేర్ ఇటు సైడ్ ప్లస్ అవుతుందండి. సో ప్లస్ V1 స్క్వేర్ అండి. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి Cp వాల్యూ తెలుసు. సో Cp వాల్యూ ఫర్ ఎయిర్ ఎంత అండి 1.005 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఇంకా అన్నోన్ క్వాంటిటీ ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ T2 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఎగ్జిట్ పారామీటర్ V2 క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫస్ట్ అన్నోన్ క్వాంటిటీ T2 క్యాలిక్యులేట్ చేయాలి. సో T2 ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము టు క్యాలిక్యులేట్ T2 మనకి ఇచ్చిన ప్రాసెస్ ఏంటంటే ఐసెంట్రోపిక్ ప్రాసెస్. We know that for an isentropic process T2 by T1 is equal to P2 by P1 whole to the power of gamma minus 1 by gamma అండి. ఓకే, సో దీని నుంచి మనకి ఎయిర్ కి గామా వాల్యూ ఎంత అండి అడియాబాటిక్ ఇండెక్స్ ఫర్ ఎయిర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1.4 అండ్ P2 as 0.5 megapascals and P1 as 2 megapascals. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి T2 ఏమవుతుందండి డినామినేటర్ లో ఉన్న T2 ఇట్ సైడ్ న్యూమరేటర్ వస్తుంది. సో T2 is equal to T1 into P2 by P1 whole to the power of gamma minus 1 by gamma. So T2 is equal to T1 ఎంత అంటే 400, P2 is 0.45, P1 is 2 and gamma is 1.4. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే T2 ఎంత వస్తుందండి 269.18 కెల్విన్ కింద వస్తుందండి. సో మనకి టెంపరేచర్ T2 క్యాలిక్యులేట్ చేస్తాం. సో టెంపరేచర్ T2 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వెలాసిటీ V2 వస్తుంది కదండి. సో from equation 1 V2 square is equal to 2 into Cp of T2 minus T1 plus V1 square. So we know that V2 square is equal to square root V2 is equal to 594 meter per second. సో మనకి వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసాం. ఇంకా అన్నోన్ పారామీటర్స్ ఏం క్యాలిక్యులేట్ చేయాలండి సో టు క్యాలిక్యులేట్ ఏరియాస్ ఎట్ ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏరియా ఎట్ ఇన్లెట్ A1 రిప్రజెంట్ చేసిన ఏరియా ఎట్ ఎగ్జిట్ ఈస్ A2 ఉంది. సో A1 A2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఫ్రమ్ కంటిన్యూటీ ఈక్వేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. We know that from continuity equation m is equal to AV by small v అండి, where m represents mass అండి and A represents area అండి and capital V represents velocity of the fluid flowing and small v represents the specific volume of the fluid అండి. ఓకే, సో మనకి డినామినేటర్ లో ఉన్న v ఇట్ సైడ్ న్యూమరేటర్ వస్తుందండి. సో mv is equal to AV అండి. సో దీన్ని సెకండ్ ఈక్వేషన్ అండి.
సో ఇక్కడ మనకి మాస్ తెలుసు, ఓకే, ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ వెలాసిటీస్ తెలుసు. అగైన్ ఇక్కడ మనకి 2 అన్నోన్ పారామీటర్స్ ఉన్నాయి, ఏమేంటి, ఏ అండ్ వి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ స్పెసిఫిక్ వాల్యూమ్స్ v1 v2, స్మాల్ v1 v2 క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, టు క్యాలిక్యులేట్ స్పెసిఫిక్ వాల్యూమ్స్ ఎట్ ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద నాజిల్స్ v1 v2 అని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎట్ ఇన్లెట్ ఆఫ్ ద నాజిల్ v1, సో v1 నాజిల్ దగ్గర ఇన్లెట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. వి నో దట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, PV ఈజ్ ఈక్వల్ టు MRT. అదే ఇన్లెట్ కన్సిడర్ చేసుకుంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1 అండి. ఓకే, మాస్ ఇట్ సైడ్ న్యూమరేటర్ లో ఉంది, ఇట్ సైడ్ డినామినేటర్ కి వస్తుందండి. సో P1 ఇంటూ V1 బై M ఈజ్ ఈక్వల్ టు RT1. వి నో దట్ రేషియో ఆఫ్ వాల్యూమ్ టు ద మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ని మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. సో స్పెసిఫిక్ వాల్యూమ్ యూనిట్స్ ఏంటండి, మీటర్ క్యూబ్ పర్ కేజీ. సో V1 బై M ప్లేస్ లో మనం ఏం తీసుకున్నాం అంటే స్మాల్ v1 తీసుకుంటున్నాం. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి, P1 ఇంటూ V1 ఈజ్ ఈక్వల్ టు RT1. సో దాని నుంచి స్పెసిఫిక్ వాల్యూమ్ V1 ఏమవుతుందండి, RT1 బై P1 అవుతుందండి. ఓకేనా, సో V1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంత అండి, ఆర్ వాల్యూ అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆఫ్ ఎయిర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ by molecular weight of air అండి. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎయిర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఎయిర్ కి ఎంత అండి, 8.314 కిలోజౌల్స్ పర్ కేజీ కెల్విన్. అండ్ మాలిక్యులర్ వెయిట్ ఫర్ ఎయిర్ ఇస్ 29. సో ఆర్ వాల్యూ 8.314 బై డివైడెడ్ బై 25. ఓకే, ఇంటూ టెంపరేచర్ ఈస్ T1 ఈస్ 400 బై P1. సో P1 ఎంత ఇచ్చారండి, 2 మెగా పాస్కల్స్ ఇచ్చారండి. సో మెగా అంటే 10 to the power of 6 ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్. సో కిలో కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, 2 ఇంటూ 10 క్యూబ్ ఈస్ 2000. సో V1 ఏమవుతుందండి, 8.314 ఇంటూ 400 డివైడెడ్ బై 29 ఇంటూ 2000 అండి. సో స్పెసిఫిక్ వాల్యూమ్ V1 ఎంత వచ్చిందండి, 0.05733 మీటర్ క్యూబ్ పర్ కేజీ అండి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ 2 అన్నోన్ క్వాంటిటీస్ లో మనకి ఆల్రెడీ ఒక అన్నోన్ క్వాంటిటీ వచ్చింది కదండి, ఒక నోన్ క్వాంటిటీ వచ్చింది, ఇంకొక అన్నోన్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎట్ ఇన్లెట్ MF V1 ఈజ్ ఈక్వల్ టు A1 V1. సో దాని నుంచి A1 ఏమవుతుంది, MF V1 బై క్యాపిటల్ V1. వి నో దట్ MF ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ V1 ఎంత అండి, 0.05733. స్పెసిఫిక్ వాల్యూమ్ ని పర్ కేజీస్ కింద కన్సిడర్ చేసుకుంటే అవర్స్ లో ఉంటుంది కదండి. సో బై 3600 ఇంటూ, అండ్ వెలాసిటీ ఈస్ 200. సో వెలాసిటీ ఎంత అండి, 200 kg పర్ మీటర్ పర్ సెకండ్ అండి. సో ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏరియా ఎంత వస్తుందండి, ఏరియా ఈస్ 31.85 మీటర్ స్క్వేర్ అండి. సో ఏరియా ఎట్ ద ఇన్లెట్ క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ అలానే ఏరియా ఎట్ ద ఎగ్జిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి, నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా ఎట్ ద ఎగ్జిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏరియా ఎట్ ద ఎగ్జిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఫస్ట్ వి నో దట్ ఇన్లెట్ ద నాజిల్, ఎగ్జిట్ ఆఫ్ ద అవుట్లెట్ ఆఫ్ ద నాజిల్ V2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. వి నో దట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT2. P2 V2 బై M ఈజ్ ఈక్వల్ టు RT2. సో P2 V2 ఈజ్ ఈక్వల్ టు RT2 అండి. సో స్పెసిఫిక్ వాల్యూమ్ V2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, RT2 బై P2. ఓకే, సో V2 ఈజ్ ఈక్వల్ టు RT2 బై P2 అండి. సో స్పెసిఫిక్ వాల్యూమ్ V2 ఏమవుతుంది, ఆర్ వాల్యూ ఎంత అండి, 8.314 బై 24 ఇంటూ, అండ్ T2 ఈస్ 269.18 కెల్విన్, అండ్ P2 ఈస్ 0.5 మెగా పాస్కల్స్. దట్ ఇంప్లైస్ 500 కిలో పాస్కల్స్ అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి, 0.1543 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అండి. సో మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనకి ఏరియా A2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుండి MF V2 ఈజ్ ఈక్వల్ టు A2 V2 అండి. సో దాని నుంచి A2 ఏమవుతుందండి, MF V2 డివైడెడ్ బై V2 అండి, స్మాల్ V2 డివైడెడ్ బై క్యాపిటల్ V2. ఇక్కడ చూడండి మనకి మాస్ అనేది మనకి పర్ అవర్ లో కన్వర్ట్ చేస్తున్నాం, పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 600 డివైడెడ్ బై 3600 ఇంటూ స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత అండి, 0.1543 ఇంటూ క్యాపిటల్ V2 వెలాసిటీ ఎంత అండి, 594. సో దాని నుంచి
ఎగ్జిట్ వెలాసిటీ A2 ఎంత అండి 43.29 మీటర్ స్క్వేర్ అండి. ఓకేనా. సో ఇది సెకండ్ ప్రాబ్లం అండి. ఓకే.